మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మరోసారి కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కమ్ముకోబోతుందా? సూచనలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకాక్, హాంకాంగ్, మలేషియా, సింగపూర్ ఇలా చాలా కంట్రీస్లో కోవిడ్ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని, హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయని చెప్తా ఉన్నారు, న్యూస్ వస్తూ ఉన్నాయి. అలాగే లేటెస్ట్గా ఒక క్రికెటర్కి కూడా కోవిడ్ వచ్చిందని చెప్పి అతను ఈరోజు మ్యాచ్కి కూడా, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సో ఐపీఎల్ మ్యాచ్కి కూడా అతను దూరంగా ఉంటున్నాడు అన్న సంగతి న్యూస్ ఇప్పుడే వింటున్నాము. అయితే నిజంగానే కోవిడ్ మనం గతంలో చూసినట్లు 2020, 21, 22 2 ఇయర్స్ కూడా దారుణమైనటువంటి కోవిడ్, కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయినటువంటి పరిస్థితి. సో మరోసారి అలాంటిదే జరగబోతోందా చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉన్నారు. ఆయన రవీంద్ర గారు, రవీంద్ర హాస్పిటల్స్ నుంచి ఎండి కూడా. ఇంకొకటి ఏంటంటే ఆయన స్పెషలిస్టు చెస్ట్ ఫిజిషియన్ అనమాట. సో ఒకసారి వాళ్ళకైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఏంటి, ఎలా నిజంగానే ఇదంతా జరగబోతోందా అని చెప్పేసి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఒక పల్మనాలజిస్ట్గా, చెస్ట్ ఫిజిషియన్గా మీరు చెప్పండి డాక్టర్ గారు, నిజంగానే అంత భయంకరమైన విపత్తు, మరోసారి మహమ్మారి రాబోతోందా? ఈ కోవిడ్ ఇంకొకసారి ప్రపంచం మీద విరుచుకుపడబోయే సూచనలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల్లో కేసెస్ చూస్తున్నామని చెప్తున్నారు. లేటెస్ట్గా క్రికెటర్కి కూడా అటాక్ అయిందని వింటున్నాము. సో మీరేం చెప్తారు డాక్టర్ గారు? అంటే మనం అంతగా భయపడాల్సినంత అవసరం లేదండి. ఎప్పుడైనా కానీ పాండమిక్ అనేది వచ్చినాక కొన్ని సంవత్సరాల పాటు ఒక సీజన్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అది ఎపిడమిక్ గా కొన్ని సీజన్లు, కొన్ని ఏరియాస్ లో వచ్చిపోతా ఉంటుంది. ఓకే. ఇప్పటికీ మనం కొన్నిసార్లు చూస్తే స్వైన్ ఫ్లూ వచ్చిపోతుంది. సో కొన్ని సీజన్లో మ్యాటింగ్ అయ్యి అవి ఎక్కువ కేసులు వస్తాయి. అలాగా ఇప్పుడు చూసుకుంటే సింగపూర్, హాంకాంగ్ లో దాదాపుగా 30% హాస్పిటల్ అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. 28% పేషెంట్స్ పాజిటివ్ రావటం అవి అవుతుంది చూశారు. సో అందువల్ల అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నందువల్ల ఫ్యూ డెత్స్ ఎప్పుడైనా ఉంటాయి. సో దీనికి గల కారణాలు అనేది వాళ్ళు చూస్తున్నారు. సో ఇది ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చింది మనకి కోవిడ్ అయినా కాదా ఈ కేసు. దాదాపు 4 సిటీల్లో నోటిఫై అయిన ఈ రేజ్ ఎక్కువగా ఉన్న ఈ కేసులు దాదాపుగా కోవిడ్ ఒమిక్రాన్ JN1 వేరియంట్ లోనే కొంత సబ్ వేరియంట్ రావడం వలన వచ్చింది అని. అవి ఆల్రెడీ పాత ఉన్న వాటిలోనే వచ్చింది. అయితే దీన్ని మనం ఏంటంటే సీజనల్ గా స్ప్రెడ్డింగ్ కి ఎక్కువగా కారణం ఉండటం వలన ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఆ సీజనల్ గా కొన్ని చోట్ల స్పట్స్ అంటాం వీటిని, ఈ ఎపిడమిక్ గా వచ్చి అది పోతుంది. అయితే ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తున్నారంటే, ఏంటంటే హై వ్యాక్సినేషన్ ఉండి హై కేసెస్ వచ్చి ఇమ్యూనిటీ బాగా ఉన్న కంట్రీస్ లో ఇది రాకపోవచ్చు. అంటే ఎస్పెషల్ మన హై వ్యాక్సినేషన్, హై ఇమ్యూనిటీ ఉన్న కంట్రీ కోవిడ్ కి. సో ఇక్కడ మళ్ళీ కేసెస్ అంతగా పెరగకపోవచ్చు. 1-2 తగులుతాయి, వస్తాయి. మనం ట్రావెల్ కంపల్సరీ ఎటు పోవాలని మన సింగపూర్ నుంచి కానీ, థాయిలాండ్ నుంచి కానీ, మలేషియా నుంచే మనం ట్రాన్సిట్స్ తీసుకుంటాము. సో ఈ ట్రాన్సిట్ తీసుకుని కంపల్సరీ ఆ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అదే మీరు అన్నట్టుగా ట్రావెల్ ఆ ఎయిర్పోర్ట్స్ నుంచి రావటం వలన ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి మనకి సిమ్టమ్స్ కనబడే ఛాన్స్ వచ్చి అట్లా కనబడుతుంది, వాళ్ళకి వస్తుంది. సో ఈ హై ఎండమిక్ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఇమ్యూనిటీ బాగుంటుంది, వాళ్ళకి రాదు అని. అయితే ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో ఇట్లా పెరగడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళంతా చాలా రోజులు అయిపోయి వ్యాక్సినేషన్ యొక్క ఎఫెక్ట్ పోయి ఇమ్యూనిటీ తగ్గిపోవటం వలన వేరియంట్ మారటం వలన మళ్ళీ కొత్త వేరియంట్ కొంచెం కొత్తగా కేసెస్ వచ్చాయని. అవి అంత సీరియస్ గా సిమ్టమ్స్ చూపించట్లేదు అని కూడా అంటున్నారు. అంటే మామూలుగా రొటీన్ గా ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చొని లీవ్ తీసుకునేంతగా ఉంటున్నాయి, కానీ సీరియస్ గా ప్రాణ నష్టం కలిగేంత డేంజర్ అయిపోయేంతగా ఈ ఇన్ఫెక్షన్ రావట్లేదు అని అయితే వాళ్ళు మనకి కొంత తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైనా కానీ పాండమిక్ అయిపోయినాక ఈ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు కొంత సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని అడ్మిషన్స్ ఉంటాయి, కానీ అంత భయంకరంగా భయపడిపోయి మనం మొత్తం షట్ డౌన్ చేసేసుకునేంతగా అయితే ఈ కేసెస్ అక్కడ ఉండకపోవచ్చు. మరి అంటే సార్ మీరే అన్నారు కదా వేరియంట్స్ మారుతూ ఉంటాయని, అలా ఏమన్నా మారే అవకాశం ఉందా? ఎందుకంటే మారింది, వేరియంట్ మారుతున్నాయి. మారినప్పుడు విరులెన్స్ ఫ్యాక్టర్ అంటారు. అంటే దాని యొక్క సీరియస్నెస్ అది పెంచుకుంటేనే, అది పెంచుకోవడం అనేది పాండమిక్ అవ్వగానే నెక్స్ట్ 1 year కి మళ్ళీ పాండమిక్ వచ్చేంత లెవెల్ కి అది ఎప్పుడు పెంచుకోదు, యూజువల్ గా పెరగదు.
ఓకే. సో కొంత వేరియేషన్ రావటం వలన దానికి సంబంధించిన గ్యాప్ కూడా మనకి రావటం వలన ఇమ్యూనిటీలో తేడా రావటం తగ్గుతుంది కాబట్టి హెడ్ ఇమ్యూనిటీ అంటారు, కమ్యూనిటీ ఇమ్యూనిటీ. ఓకే. ఈ గ్యాప్ రావటం వలన మళ్ళీ కొన్ని కేసెస్ వస్తున్నాయి, కానీ అదంతా సీరియస్ అయిపోయి మళ్ళీ ARDS అయిపోయి పేషెంట్ అంత లెవెల్లో డెత్ రావడం అనేది సేమ్ వైరస్ కి యూజువల్ గా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రేర్ థింగ్ మనకు జరగటం అనేది. సో మనం అంత బాగా కొన్ని కేసులు అయితే ఉంటే జాగ్రత్త ఉండాలి, ట్రాన్స్మిషన్ జరగకుండా కొంత మనం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మాత్రం అలర్ట్ అయితే ఇంకా వచ్చినట్లేదు. మనకు కూడా కేసెస్ కనబడుతున్నట్టుగా కూడా ఎక్కడ నోటిఫై అవ్వలేదు ఓకే. ఇండియా. ఓకే. అంటే గతంలో కూడా ఫస్ట్ మన దగ్గర రాలేదు కదా సార్, వేరే దగ్గర నుంచే మన కంట్రీకి వచ్చింది కదా అప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఇది మలేషియా, హాంకాంగ్ ఏదైతే ఉందో, హాంకాంగ్ అండ్ సింగపూర్ ఇప్పుడు ఈ నెల పెరిగిన కేసెస్, కానీ బిఫోర్ లాస్ట్ మంత్ కేసెస్ అయితే నోటిఫై అవటం వస్తున్నాయి ఓకే. వాళ్ళకి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. సో యాజ్ ద 3-4 months అయ్యే కొద్ది కేసెస్, బట్ ఇప్పుడు సడన్ గా స్పట్ ఎక్కువైనాయి. దే ఆర్ సీయింగ్ ద కేసెస్ అండ్ ఇప్పుడు స్పట్ ఎక్కువైపోయి 30% అయ్యి అడ్మిషన్స్ 30% సర్జ్ అయినాయి. ఇట్ ఈస్ నాట్ దట్ అడ్మిషన్స్ 0 కాదు, ఆల్రెడీ ఉన్న అడ్మిషన్స్ కి ఇప్పుడు సడన్ గా 30% సర్జ్ అయ్యి ఎక్కువయ్యాయి. సో వాళ్ళు ఆల్రెడీ కేసెస్ చూస్తున్నారు, దాంట్లో ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఏంటంటే ఒకటి ఇమ్యూనిటీ తగ్గిపోవడం, వాళ్ళకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ గ్యాప్ అంటే ఆపేసుకొని గ్యాప్ పెరగటం, 3 వేరియంట్ పెరగటం, 4వది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి. సీజన్ లో ఎపిడమిక్స్ వస్తాయి కదా అట్లా. ఇవన్నీ 3-4 కారణాల వలన మనకి మళ్ళా కేసులు కనబడుతున్నాయండి. ఇదే ఫినామినా వేరే కంట్రీలో కూడా కనబడచ్చు, కానీ ఇది పాండమిక్ అయ్యి ప్రాణహాని అయ్యేంత అవ్వకపోవచ్చు. కానీ హాస్పిటలైజేషన్ అయితే జరుగుతోంది కాబట్టి మళ్ళీ అలాంటిదే ఇక్కడ కూడా వస్తే మాస్క్లు వేసుకోవటం అట్లాంటిది ఏమన్నా ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్ అనేది మనం ఆపలేము, గతంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ట్రావెల్ వల్లనే జరుగుతోంది ఇదంతా కూడా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక క్రికెటర్ కూడా వాళ్ళ సొంత కంట్రీకి వెళ్ళి తిరిగి ఇండియాకి రీచ్ అయినప్పుడు మాత్రమే అతనికి కూడా ఐడెంటిఫై చేశారు. అలాగే కేసెస్ మనకి ఎవరైనా వచ్చినప్పుడు అవి మనకి అట్లా ఎంటర్ అవుతాయి మన కంట్రీలోకి ఈ ట్రావెల్ వలన. అలా ఎంటర్ అయినప్పుడే స్ప్రెడ్ అయితే మనకి కూడా కేసెస్ పెరుగుతాయి. ఈ పెరగటం అనేది ఒమిక్రాన్ వేరియంట్ అనేది మన ఇమ్యూనిటీలో మన ప్రజల యొక్క ఇమ్యూనిటీ ఎంత ఉంది, దానికి అది ఎంత ప్రభావితం చూపిస్తుంది అనే మీద డిపెండ్. అంటే మన కంట్రీకి వేరియేషన్ గ్యారంటీగా ఉంటుంది. సో మనకి గనక ఇమ్యూనిటీ గనక గట్టిగా ఉండుంటే మనకి అసలు రాకపోవచ్చు కూడా కేసెస్. అంటే ఇప్పుడు మనకి కొంతమంది వచ్చారు బయట నుంచి, వాళ్ళకి తగిలి ఉందని కన్ఫర్మ్ అయింది, వాళ్ళని ఐసోలేషన్ పెట్టారు. వాళ్ళు మనకి కనుక్కునే లోపల ఎంతమందికి స్ప్రెడ్ చేసినా కానీ అది మనకి ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి, అది రాకపోవచ్చు. సో అట్లా మన కంట్రీ ఎస్కేప్ అవ్వచ్చు, లేదా కొన్ని కేసెస్ ఇమ్యూనిటీ బట్టి కొన్ని కేసెస్ నోటిఫై అవ్వచ్చు. అందులో మోర్టాలిటీ అనేది 0.5% 0.1% కొంత ఉంటుంది. సో దాన్ని బట్టి అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఈ పాండమిక్ తర్వాత వచ్చే ఎపిడమిక్స్ కి మనం అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లైఫ్ టైంలో ఎప్పుడో ఒకళ్ళు పాండమిక్స్ చూస్తాం, కానీ మనం ఒక లైఫ్ టైంలో ఈ గత ఒక 10 years స్పాన్ లోనే 2 పాండమిక్స్ చూసాం మనం, స్వైన్ ఫ్లూ అండ్ నౌ కోవిడ్. సో 2 వచ్చి వెళ్ళిపోయాయి, మళ్ళీ చిన్నగా పీక్స్ వస్తాయి, తర్వాత అది అలా తగ్గిపోతాయి. సో అదే ట్రెండ్ ఎప్పుడైనా అవి ఫాలో అవుతాయి. ఓకే. కానీ ఇప్పుడు అంటే ఏదైనా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు లేదంటే వేరే కంట్రీస్ని మనం విజిట్ చేసినప్పుడు మాస్క్ వేసుకోవటం బెటర్ అంటారా? మీరు సజెస్ట్ చేస్తారా మాస్క్ని? హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ వేసుకోవటము, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇంటర్పర్సనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, ఎవరైనా సిక్కుగా కనబడితే వాళ్ళకి దూరంగా ఉండటము, ఈ కోమైట్స్ అలాంటి వాటికి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయడంలో జాగ్రత్తగా ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాల్సినదే ఎవరికైనా, ఎస్పెషల్లీ ఈ సీజన్, ప్రతి సీజన్ లోను ఎనీ వైరస్ కెన్ అటాక్స్ అండ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. ట్రావెల్ అడ్వైజరీ కంపల్సరీ ఫాలో అవ్వాలి, మనం కూడా స్ప్రెడ్ చేయకుండా మనకి రాకుండా. సార్ జనరల్ గా ఇది వింటర్ సీజన్ లో స్ప్రెడ్ అవుతాయి అంటారు అన్ని, ఇదేంటో విచిత్రంగా. లాస్ట్ అప్పుడు కూడా అంతే, ఫస్ట్ కోవిడ్ అప్పుడు కూడా మనకి మార్చి మంత్లోనే స్టార్ట్ అయింది, 21st ఏమో లాక్డౌన్ కూడా పడింది అప్పట్లో. సో ఎప్పుడు సమ్మర్లోనే ఎందుకు అవుతుంది ఇది? అంటే ఇది మనం సమ్మర్ అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా అవి స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే స్ప్రింగ్ సీజన్ లో స్టార్ట్ అవుతాయి. ముందే స్టార్ట్ అయిపోతుంది, స్ప్రింగ్ లో స్టార్ట్ అవుతాయి. స్ప్రింగ్ అనేది వింటర్ నుంచి మనకి శిశిర ఋతువు తర్వాత వసంత ఋతువు వచ్చినప్పుడు అది వాతావరణ పరిస్థితులు వైరస్ కి అనుగుణంగా ఉంటాయి, బాగా ఈ ప్రొలిఫరేట్ అయ్యి పెరగడానికి. ఆ టైంలో వాతావరణం పూలుండి తడిగా ఉన్న దగ్గర నుంచి పొడిగా అవుతున్న ఆ టైంలో వైరస్ స్ప్రెడ్ అవుతుంది.
అయితే ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా కన్సిస్టెంట్ గా ఉండట్లేదు, సడన్ గా వానలు కరెక్ట్, పడుతున్నాయి. అదైతే కరెక్ట్ కరెక్ట్. సో ఈ వానలు పడటం వలన కూడా అది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఏంటంటే ఎండలకి ఉంటే రావద్దు అనుకుంటున్నాం, కానీ ఎండలు ఉండటం వలన దాని వాతావరణ పరిస్థితి అది ప్రొలిఫరేట్ అంటే పెరగడానికి సరిగా అనువైన వాతావరణం ఉంటేనే అవి పెరుగుతున్నాయి. సో దానివల్ల అవి స్ప్రెడ్ అవుతున్నాయి. ఏ సీజన్ అయినా కూడా ఇట్లా కేసులు నోటిఫై అవుతున్నప్పుడు మాత్రం మనము బయటికి వెళ్తున్నప్పుడు పర్సనల్ హైజీన్, పర్సనల్ ప్రొటెక్షన్ ఇవి కంపల్సరీ ఏవైతే ఉన్నాయో రూల్ అవి ఫాలో అవ్వడం మంచిదండి, అవ్వాల్సిందే. ఓకే, ఏదైనా అంత అంటే పానిక్ అయిపోయి భయపడిపోయి ఏదో అవుతుందని లేకపోతే డెత్స్ అవుతాయి అని భయపడాల్సిన అవసరం అయితే లేదని ఒక మంచి మాట అయితే చెప్పారు మీరు. అంత అవసరం అయితే లేదు, అదే భయపడాల్సినంత అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం మంచిది, ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తర్వాత ట్రాన్స్పోర్ట్ మన లోకల్ కూడా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనకి అవసరం ఫాలో అవ్వాలి. మనము కారులో మన మూలంలో వెళ్తున్నా కూడా మనం కొన్నిసార్లు గుళ్ళకి వాటికి వెళ్తాం, వేరే గుళ్ళకి. అలా వెళ్ళినా కూడా సేమ్ రూల్ అప్లికబుల్. సో మనం పిలిగ్రిమేజ్కి వెళ్ళినా, మనము హాలిడేకి వెళ్ళినా, వేరే సిటీకి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళినా ట్రావెల్ అనేది చేస్తున్నప్పుడు మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం కంపల్సరీ అటు వెళ్ళాల్సి ఉంటుంది, ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ట్రావెల్ తీసుకుంటే మంచిది. లక్షణాలు కనబడగానే మనం దాన్ని జాగ్రత్త పడటం కూడా మంచిది. టెస్ట్ చేసుకోవడం, జాగ్రత్త పడటం, సీరియస్ అవ్వకుండా చూసుకోవడం, ఇవన్నీ మనకి నెక్స్ట్ స్టెప్ లో మనం అవి జాగ్రత్త ఉండాలి. సార్ ఒక చిన్న డౌట్ ఫైనల్లీ ఏంటంటే, మనం అప్పట్లో వ్యాక్సిన్ తీసుకున్నాం, కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ ఒకటి లాంటి వ్యాక్సిన్స్ తీసుకున్నాం. ఆ వ్యాక్సిన్స్కి అంటే ఇదేమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటే ఆ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి రాదు అని ఏమన్నా చెప్పగలుగుతామా? ఒమిక్రాన్ ఏదైతే వేరియంట్ చెప్తున్నారో మీరు కోవిడ్, అది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ ఇమ్యూనిటీ బతుకుంటే రాదు. సో ఇమ్యూనిటీ అనేది 6 months కి 1 year కి వేన్ ఆఫ్ అయిపోతుంది. ఇమ్యూనిటీ ఈ వైరల్స్ వాటికి ఎక్కువ ఉండదు. 1 year దాటితే దాని ఎఫెక్ట్ ఉండదు, తగ్గిపోతుంది. కొంతమందిలోనే ఉండదు. అంటే 1000 మందికి ఇచ్చామంటే ఒక 900 మందికి వ్యాక్సిన్ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. కొంతమందిలో కొంత మిగిలి ఉంటుంది. ఇది ఎంత మందిలో మిగిలింది, ఎంత వాళ్ళకి ఇమ్యూనిటీ త్వరగా రికవర్ చేసుకుని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంటారు, దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఆల్రెడీ వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి ఇమ్యూనిటీ గ్యాప్ ఎక్కువ ఉండి రాదు. ఆల్రెడీ మనకి అందరికి 2 years దాటిపోయింది వేసేసి లాస్ట్ డోస్. సో అది ఇమ్యూనిటీ ఎంత ఉంటుందో తెలీదు. సో ఒకవేళ వస్తే కొంచెం కాస్త కూస్తో వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి అనుకోవాలి మనం. అందుకని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.